మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగూరి పీర్ సాహిబ్ గారు, అన్నా టమోటా నారు ఏది బాగుంటుంది చెప్పండి అంటే చెప్పట్లేదు ఎందుకన్నా? అన్నా నేను ఎప్పుడు వ్యవసాయం చేయలేదు కాబట్టే నేను అటువంటి సమాధానం మన దగ్గర లేదన్నా. అన్నదాతలు ఎవరన్నా స్పందించా తెలియాలి. ఇంతవరకు నేను అసలు వ్యవసాయం అంటే పెద్ద తెలియదు నాకు. ఇక రాఘవేంద్ర మొలకచూరు యూట్యూబర్స్ వాళ్ళు ఉన్నారా లేదా, ఎందుకు అప్డేట్ ఇవ్వడం లేదు అన్న? వాళ్ళందరూ కాస్త బిజీగా ఉన్నారు, చిన్న వ్యక్తిగత కార్యక్రమాలు. రేపటి నుంచి బహుశా వాళ్ళకి అప్డేట్ రావచ్చు. నేనైతే అప్డేట్ ఇచ్చాను, బట్ చూసిన వాళ్ళు 430 మంది. ఇక పునూరు నుంచి రమేష్ గారు, ఒక్కోసారి అనిపిస్తుంది సేద్యం చేయకూడదురా మహాప్రభో, ఏందో అర్థం కాలేదు స్వామి. ఒకనాడు పెరుగుతుంది, రెండో రోజు పడిపోతుంది, దానికి బదులు గమ్మున డౌన్ అయిపోతే పీడ వదిలిపోతుంది. వాస్తవంగా ధరలు అలాగే ఉన్నాయి. 300 వెళ్ళింది, మళ్ళీ 700, నిన్న 600, ఇవాళ 460 రూపాయలు. రమేష్ గారి ఆవేదనలో అర్థం ఉంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రామాంజనేయులు గారు, సైదన్న 2 రోజుల నుండి మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి, టమోటా నష్టం కాలేదా చెప్పు. నావి అక్టోబర్ నవంబర్లో వర్షాలు రాకపోతే కష్టమే. ఇది సెప్టెంబర్, కేవలం 20 అక్టోబర్కి. అక్టోబర్ నవంబర్లో వర్షాలు రాకపోతే టమోటా ధరలు కష్టమేనని కామెంట్ పెట్టారు. ఏదేమైనా ఏదో రమేష్ గారు చెప్పినట్లు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ ఏం అర్థం కాలేదు. కానీ ఒకసారి గమ్మున డౌన్ అయిపోతే బాగుంటుంది అంటున్నారు. కానీ జర్నీ చూద్దాం. ఇక వెంకటరామరెడ్డి గారు అయితే కలియుగ వైకుంఠనాథు నామస్మరణలు పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అనంతరం రమేష్ గారు, అన్నా అనంతపురం దిగుమతి తగ్గింది అనేది అబద్ధం. అనంతపురం ఈరోజు దిగుమతి 2,50,000. వాస్తవంగా అయితే హలో అనంతపురం సోదరి కవిత గారు ఇచ్చిన సమాచారం 1,70,000. రమేష్ గారు అయితే అంత భిన్నంగా 2,50,000 అన్నారు. కానీ అన్న, మాకు ఆమె ఇచ్చే సమాచారం ప్రామాణికం. ఇక రవి గారు ఈయన తర్వాత యూట్యూబర్ల గురించి ప్రస్తావించారు. వాటన్నింటినీ నేను చెప్పను, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఒక ఆయన కోలా టమాటా వేసుకుని పోయాడు, 360 రూపాయలు రేటు మళ్ళీ పెరగవచ్చు వర్షాల కారణంగా. ఫార్మర్స్ బీ స్ట్రాంగ్. వర్షాలు పడ్డాయి కానీ ప్రస్తుతం 2 రోజులు వర్షాలు లేవు. ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. అన్నదాతలందరూ భయపడద్దండి, దృఢంగా ఉండండి అని ఆయన కానిపెట్టారు. ఇంతకుముందైతే ఆయన ఇతర యూట్యూబ్ గురించి ప్రస్తావించారు, నేను దాని గురించి చెప్పాను. ఎవరు కామెంట్ బాక్స్లో చదువుకోండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఫిబ్రవరి కాదన్నా సెప్టెంబర్, బుద్ధ గంగాలో చెప్పేసాను, సారీ బ్రో. సూర్యప్రకాష్ గారు, అనంతపురం 15 కేజీ బాక్స్ 300 నుంచి 350 రూపాయలు. 1,70,000లో 3 నుంచి 350 పడ్డ బాక్సులు చాలా తక్కువ. ప్రకాష్ గారు గమనించగలరు. ముదుగుబ్బ ఏరియాలో నవంబర్లో వచ్చే తోటలు తక్కువ. గోలుగుంట్ల నరేష్ గారు, దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. అనంతరం రమేష్ గారు, మీ ఏరియాలో టమోటా లేకపోయినా కూడా ఆయన కామెంట్కి ఉద్దేశం నవంబర్లో అన్ని ఏరియాలు అన్ని రాష్ట్రాలు వస్తాయి, నో డౌట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఇదే చివరిది, మహారాష్ట్రలో హెవీ రైన్స్. అజయ్ కుమార్ గారు, మొత్తం మీదైతే ఈరోజు కామెంట్లో హైలైట్ కామెంట్ పొంగునూరు నుంచి బామర్ది రమేష్ గారు పెట్టింది. ఒక సముద్ర బలలాగా ఉన్నాయి టమోటా ధరలు. ఆయన కామెంట్కి ఉద్దేశం ఒక్కసారిగా పైకి ఎగబడుతుంది, మరొక్కసారిగా తప్పుని నేలకు పడిపోతుంది. ఇలా హెచ్చుతలు కావడం కన్నా ఒక్కసారిగా డౌన్ అయిపోతే మంచిది. టమోటా ధరలు పీడ వదిలిపోతుంది కామెంట్ పెట్టారు. ఆయన ఆవేదన, ఆయన ఆందోళన మనం అర్థం చేసుకోదగ్గదే, కానీ మన చేతులు ఏమీ లేదు. ఏదేమైనా ఈ వర్షకాయలు రావడం తగ్గిన తర్వాత మంచి కాయలు పూర్తిగా వస్తే ధరలు పెరగవచ్చని కోరుకుందాం, ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.